Hello everyone, welcome to my channel Sindhu World and this is your Sindhu. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి షిరిడి వ్లాగ్ 2 అనమాట. ఆల్రెడీ వ్లాగ్ 1 అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ లేచి మా కోతులు దూకేశారు స్విమ్మింగ్ పూల్. ఎందుకంటే ఈవినింగ్ అనేసరికి గుడికి షాపింగ్ అని తర్వాత ఈవినింగ్ రావడం కుదరదు అని చెప్పాను. సో ఇంకా వాళ్ళు పొద్దునే లేచిపోయారు. స్విమ్మింగ్ పూల్ అంటే లెగిస్తే అదే స్కూల్ అంటే లెగిస్తారా? అది అనమాట. అండ్ ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఒకటి అడల్ట్స్‌కి, ఒకటి కిడ్స్‌కి. సో, నో ప్రాబ్లమ్. నేను కిడ్స్‌లో ఉంది కాబట్టి వాళ్ళని సేఫ్‌గా అక్కడ వదిలేసి నేను దూరంగా కూర్చున్నా. ఆఫ్టర్ థాట్ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్తున్నాం. నేను ఫస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! రిసార్ట్‌కిను, రెస్టారెంట్‌కి అటాచ్ అయి ఉంటదని. సో, ఇప్పుడు మనం రెస్టారెంట్‌కి వెళ్తున్నాం. మార్నింగ్ అయ్యేసరికి రెస్టారెంట్‌లో ఎవ్వరు లేరు. చాలా ఫ్రీగా అనిపిచ్చింది. హ్యాపీగా చేసేసి వచ్చేసాం. ఇక్కడ వాళ్ళే అనమాట కాంప్లిమెంటరీగా బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. సో, ప్లేట్ అనేది మనం చూజ్ చేసుకుంటాం కదా! ఇక్కడ అలా కాదు. వాళ్ళు మొత్తం ఒక ప్లేట్‌లో ఒక 4, 5 ఐటెమ్స్ పెట్టేసి తీసుకొచ్చి ఇచ్చేసారు. లైక్ పోహా, పూరి, సంథింగ్ ఏదో పకోడా అండ్ పరోటా, దోస ఇలాగా. సో, ఎంజాయ్ చేసాం. కానీ ఏ మటుకు ఆ మట మన ఆంధ్ర ఫుడ్డేనండి ఏదైనా సరే. ఆ కర్రీ అవ్వని, ఆ చట్నీస్ అవ్వని ఏది బీట్ ఔట్ చేయలేదు మన ఆంధ్ర ఫుడ్‌ని. సో, అలా ఫుడ్‌ని ఎంజాయ్ చేసాం. ఎలాగైనా తప్పదు కాబట్టి. సో, ఫుడ్‌ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక రెడీ అయిపోయాం. ఇక్కడ రిసార్ట్ వాళ్ళే మనకి క్యాబ్ బుక్ చేస్తారు గుడికి వెళ్ళడానికి. సో, క్యాబ్ వచ్చేసింది. ఇంక మా ప్లేసెస్‌ని అడ్జస్ట్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం గుడికి. జట్కా బండి. మా చిన్నప్పుడైతే నేను చాలా చూసేదాన్ని. ఇంకా చెప్పాలంటే మేము 10 ఇయర్స్ అయింది షిరిడీకి వెళ్ళి. ఈ 10 ఇయర్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఎటు చూసినా జట్కా బండిలుండేవి. కానీ ఇప్పుడైతే నేను ఎంత వెతికినా నాకొక్కటి కూడా ఒక్కటంటే ఒకటే కనిపించింది జట్కా బండి. ఆల్మోస్ట్ అవి అంతరించిపోయినాయనే చెప్పాలి. నాకైతే చాలా తక్కువ కనిపించినాయి అని చెప్పండి. ఒకటే కనిపించింది. అలా షాప్స్ చూసుకుంటూ వెళ్ళిపోయామనమాట. అండ్ ఇన్ని షాప్స్ ఈ టీ కొట్లు, ఇవి టిఫిన్ సెంటర్స్ ఒకప్పుడు షిరిడీలో అంత హెవీగా అంటే లైక్ తిరుపతిలా కనిపించలేదు. అలా కనిపించింది నాకెందుకో. అండ్ ఇక్కడికొచ్చేసరికి కౌంటర్స్ అనమాట. దర్శనం టికెట్స్ కావాలన్నా ఇక్కడికొచ్చి మనం ఫోన్స్ అనేవి ఇచ్చేసేయాలి. సో, నేను లోపల గుడికెళ్ళేది నేను ఇంక షూట్ చేయలేను. ఎందుకంటే ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి. కొన్ని ఫ్రీ కౌంటర్స్ కూడా ఉంటాయి. అటువైపు ఉన్నాయి. కానీ అది మాకు తెలీదు. సో, వాటెవర్ పెద్ద అమౌంట్ ఏం కాదు. వి పెయిడ్ ఇట్. అండ్ ఇక్కడ నుంచి మనం బ్యాక్‌కెళ్ళిపోతున్నాము. ఇంకా అటు సైడ్ రైట్ సైడ్ నుంచి మాకు సిక్స్త్ గేట్ నుంచి వెళ్ళాలి. అంటే మేము తీసుకున్న స్లాట్ టైంకి మాకు సిక్స్త్ గేట్ వచ్చింది. సో, ఇప్పుడు అక్కడి నుంచి మేము సిక్స్త్ గేట్ వైపు నుంచి వెళ్ళాలనమాట. హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసాను దర్శనం అయిపోయి. సా సో, అలా చూసుకుంటూ టైం గడిచిపోయింది. అక్కడ నాకు లాస్ట్‌లో కార్నర్‌లో బ్లూ శారీ బాగా నచ్చేసి వెంటనే షాప్‌లోకి దూరిపోయా. సో, ఇక్కడికొచ్చేసరికి ఇది బాందిని శారీ. ఈ శారీ మోడల్ వచ్చేసరికి ఇలా ఉంటదని అతను చూపిచ్చాడు. మన ముందే అవి ఉంటాయి కదా! బాందిని అంటే వాళ్ళు టై చేసి కడతారు కదా! శారీ మోడల్‌ని మన ముందే ఓపెన్ చేసి చూపిస్తారు. శారీ క్వాలిటీ పెద్ద హైలైట్ ఉంది అని నేను చెప్పలేను. అంత క్వాలిటీ శారీ అని నేను చెప్పను గానీ, బట్ ఇట్స్ నైస్. నో ప్రాబ్లమ్. నేను తీసుకున్న అంటే మనం పెట్టిన బడ్జెట్‌కి ఇట్స్ ఓకే. సో, మన ముందే అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తారు. దీన్ని తర్వాత మనం ఐరన్ చేసుకుంటే అంత నీట్‌గా శారీ అనేది వస్తదని చూపిచ్చారనమాట. సో, ఈ థ్రెడ్స్ వల్ల మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదని అలా తెంపి అన్నీ చూపించుకుంటూ తీసుకెళ్తున్నారు. మన ముందు అన్నీ ఓపెన్ చేస్తున్నారు. సో, చాలా కలర్స్ వేశారు నా ముందు. బట్ నాకెందుకో ఈ కలరే నచ్చింది. ఈ కలర్ ఎన్ని సార్లు వాడినా కూడా ఏమో మళ్ళీ ఈ కలరే తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. సో, అతను అలా కాలుతో నొక్కి లాగి చూపిస్తున్నాడు శారీలో ఎక్స్‌టెండ్ అవుద్దని. హియర్ ఇట్ ఈస్. ఈ శారీస్ చూస్తే చాలా బావున్నాయి. కానీ ఈటిలో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అవి చెరుకుతో చేసినవనమాట. చెరుకుతో చేస్తారంట అటువైపు ఆ శారీస్. ఆ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవే. అండ్ ఈ షాప్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టమైన షాప్. మా ఫస్ట్ యానివర్సరీకి షిరిడీ వచ్చాం. అదే చెప్పాను కదా! 10 ఇయర్స్ బ్యాక్. సో, మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే షాప్‌కొచ్చాం. సో, ఇక్కడ ఏదైనా గుర్తుగా తీసుకోమన్నారు మా వారు. సో, ఒక ఆప్షన్ ఇచ్చినాక, ఆఫర్ ఇచ్చినాక మనం ఎందుకు వదిలేస్తాం? సో, తీసేసుకున్నాననమాట. ఆల్రెడీ వేరే షాప్‌లో శారీస్ తీసుకున్నానని ఇక్కడ డ్రెస్ తీసుకున్నాను. అవన్నీ నేను తర్వాత వేరే వ్లాగ్‌లో చూపిస్తాను మీకు నేనేమేమి తీసుకున్నానని. అలాగా ఇక్కడ ఇదొక మాల్ అనమాట. షాపింగ్ మాల్.
అలా షాపింగ్ మాల్స్, షాపింగ్స్ అలా చిన్ని షాపింగ్స్ చేసుకుంటూ, స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ అలాగా వచ్చాము. అండ్ గుడి వెనకాల మనకి ఇక్కడ కొన్ని కచేరీలు కూడా జరుగుతున్నాయి. అవి కూడా మీకిప్పుడు చూపిస్తాను. ఇది బాబా ఆహ్, ఆహ్, సో లాగానే చాలామంది రెడీ అక్కడ అలాగే తిరుగుతా ఉంటారు. సో, చెప్పాను కదా! కచేరీ జరుగుతుందని ఇక్కడ. ఈ అమ్మాయిలైతే చాలా చేశారు. సాంగ్ నేను పెట్టాల్సింది బట్ అవ్వలేదు. ఎడిటింగ్‌లో చూసుకోలేదు. ఇంక వాయిస్ ఓవరే ఇచ్చేస్తున్నాను దీనికి. చాలా బాగా చేశారు. ఆ సాంగ్ తగ్గట్టు అంటే వాళ్ళ బీట్స్ అన్నీ కరెక్ట్‌గా సెట్ అయినాయనమాట. సో, అలా షోని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చుని పోయాం అక్కడే కాసేపు. రిలాక్స్‌గా అలా కూర్చునేవాళ్ళు కూర్చొని చూస్తా ఉంటారనమాట ప్రోగ్రామ్స్‌ని. ఇలా గుడి వెనక వైపే ఇలా కచేరీస్, సాంగ్స్ అంటే వాళ్ళు భక్తి పాటలు అలా పాడుతా ఉండేవారు ఇంతకుముందు. గుడితో అలా లైట్స్ నింపేశారనమాట. సో, గుడి వెనకాల ఆపోజిట్ బ్యాక్ సైడే మనకి ఇది ఫుడ్ కోర్ట్ అని ఉంటది. రెస్టారెంటే. సో, ఇంకా మాకు బాగా ఆకలేసేసి వెళ్ళిపోయాము. ఇంక రెడీ అనమాట తినడానికి. బాగా తిరుగున్నాం మేము. చాలా చాలా ఆకలి మీదున్నాము. ఏమింక అక్కడ పూరి అంటే మనకి పూరి బజ్జీ అంటారు. మనలాగా పూరీస్ దొరకవు. ఇక్కడ వేరే రకంగా ఉంటాయి. అండ్ కర్రీ కూడా మన కర్రీ టైప్ దొరకదు. ఐ మిస్డ్ ఇట్. నిజంగా చాలా మిస్ అయ్యాను పూరీ కర్రీ అక్కడికెళ్ళినాకే తెలిసింది. అలా రూమ్‌కొచ్చేసాము. ఇంక రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి స్టార్ట్ అయిపోయామనమాట. నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఉన్న ఒక 2 డేస్ అయినా చాలా హ్యాపీగా ఉన్నాం. దర్శనం అంతా జరిగింది. ఇది ఇక్కడ రైల్వే స్టేషను. అంటే మేమున్న చోటు నుంచి షిరిడీ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో అనమాట. సో, మా ట్రైన్ ఇక్కడనమాట స్టాపు. వచ్చేసాం. ఇంకా అక్కడ ఏది దొరికితే ఆ ఫుడ్ అది పార్సెల్ చేసుకున్నాం. ఇంకా తప్పదు కదా! కిడ్స్ ఉన్నారు ఏదో ఒకటి పెట్టాలి. ఇంకా అది ఇదని ఆలోచించలేము. సో, ఫుడ్ తీసేసుకొని పార్సెల్ చేయించేసుకున్నాం. ఇంకా వీళ్ళు ఫుల్ టయర్డ్ అయిపోయి పాపం అక్కడే కూర్చుని పోయారు. ఇంక తర్వాత నేనేం షూట్ చేయలేదు. రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోయాము. పాపం వాళ్ళిద్దరిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు అలిసిపోయారని. సో, ఇంక నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు